ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. నిజాం సాగర్ నుంచి రబీ పంటకు సాగునీటిని విడుదల చేయగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే 5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకి సాగునీరు అందిస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. నీటి పారుదల శాఖ బలోపేతం కోసం సమ్ముల ప్రక్షాళన చేస్తున్నామని ఉత్తమ్ స్పష్టం చేశారు. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ కి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ఇక నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. గంగమ్మకి ప్రత్యేక పూజలు చేసి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. నిజాం సాగర్ ప్రాజెక్టుకి నీరు రావడం ఆనందంగా ఉందన్నారు. దేశ చరిత్రలోనే 100 ఏళ్ల చరిత్ర గల ప్రాజెక్టు నిజాం సాగర్ ప్రాజెక్టు అన్నారు. నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. లెండి ప్రాజెక్టు పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ స్పష్టం చేశారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 1,81,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఇరిగేషన్ మీద ఖర్చు చేసినప్పటికీ పాలమూరు, సీతారాం ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్టుల నుంచి 1 ఎకరానికి కూడా నీళ్లు రాలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 1,00,000 కోట్లతో కట్టిన ప్రాజెక్టులు కూలిపోయాయని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. జాతీయ నీటి సంఘం ఇచ్చిన ఆదేశాలతో కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న 3 బ్యారేజ్లలో నీళ్లను తాము వినియోగించుకోలేమని చెప్పారు. కాళేశ్వరం నీటిని సముద్రంలో వదిలేశామని తెలిపారు. ఇక కాళేశ్వరం నీళ్లను వాడకుండా ఈ ఏడాది అత్యధికంగా దేశంలోనే వరి దిగుబడిని సాధించామన్నారు. రికార్డు స్థాయిలో పండించిన పంటలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వరి ధాన్యాన్ని కొన్నామని గుర్తు చేశారు. అతి త్వరలో రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇస్తామని కూడా చెప్పారు. సరికొత్త టెక్నాలజీ ఉపయోగించి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు స్టోరేజీ కెపాసిటీని పెంచుతామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి డీసిల్టింగ్, డీసెడిమెంటేషన్ చేసి పాత స్టోరేజ్ కెపాసిటీ రెస్టోర్ చేస్తూ దీనికి ఆల్రెడీ ఇటువంటి ఇంపార్టెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి దానికి ఏమైనా ఖర్చు అయిందంటే నేను సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా మాట్లాడినా. వాళ్ళు ఈ డీసిల్టింగ్, డీసెడిమెంటేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కి వాళ్ళు ఒక సగభాగం వాళ్ళు కూడా బేర్ చేస్తామని చెప్పారు. మరి సీతారాం సాగర్ ప్రాజెక్ట్ కూడా ఒక దఫాల వారీగా మేము వేరు ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నాం. మరి ఈరోజు నిజాం సాగర్ అండ్ సీతారాం సాగర్ చూసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ లో కూడా అర్జెంట్ గా డీసిల్టింగ్ అండ్ డీసెడిమెంటేషన్ చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నాకు అనిపించింది.